మిత్రమా, మా పుట్టింటి వాళ్ళని తిట్టారని కొంతమంది భార్యలు భర్తని దగ్గరికి కూడా రానివ్వరు. అత్తింటి వారిని ఎప్పుడూ మీరేమీ అనకుండానే ఉంటారా? మరి ఇంకెందుకు అలా దూరం పెట్టి మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటారు? కాస్త ఆలోచించండి మిత్రమా. మా ఆయన మిమ్మల్ని తిట్టారు, నేనందుకే పుట్టింటికి వచ్చేసా అంటే తల్లిదండ్రులు మిమ్మల్ని మెచ్చుకుంటారా? పుట్టింటి మీద మమకారం ఉండాలి మిత్రమా, కాదని అన్నో. కానీ భర్త మీద ద్వేషం పెంచుకునేంత ఉండకూడదు. అర్థమైందనుకుంటా. ఎప్పుడు చూసినా సరే అమ్మ అమ్మ అని అన్నీ చెప్పేస్తావు, అందుకే నీకేం చెప్పను అంటారు చాలామంది. మరి భార్య ఏ చిన్న తప్పు చేసినా మనసులో దాచుకోకుండా అమ్మ అని మీరెందుకు చెప్తారు? మీ ప్రవర్తన బట్టి ఎదుటివారి ప్రవర్తన ఉంటుంది మిత్రమా. ఎంత దాచుకుంటే అంత గౌరవం. భర్తని మీ అమ్మ తిట్టినా మీకే పరువు తక్కువ, భార్యని మీ అమ్మ తిట్టినా మీకే నష్టం. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీ ఇద్దరి మధ్య ఎంత వారైనా సరే పరాయి వారే మిత్రమా. అర్థమైందనుకుంటా. చాలామంది మిత్రమా, అమ్మ తర్వాతే ఎవరైనా సరే. అసలు కాదని అన్ను, కానీ పెళ్ళయ్యాక చాలామంది అమ్మని అడిగి చెప్తా, అమ్మని అడిగి చేస్తా అంటారు. కొన్నిసార్లు హట్టింగా అనిపిస్తుంది. నిజానికి భార్య భర్త ఎవరికి వారే, ఆయనకి నేనంటే ఎక్కువ ఇష్టం అని ఫీల్ అవుతుంది భార్య. నా భార్యకి నేనంటే ఇష్టమని గర్వంగా చెప్పుకుంటాడు భర్త. ఆ ఫీలింగ్స్, ఆ గర్వం రెండు కూడా బంధాన్ని నిలబెడతాయి. అది సన్నగిల్లకుండా చూసుకునే బాధ్యత ఆ ఇద్దరికీ ఉంటుంది. అమ్మకు చెప్పండి, తప్పులేదు. కానీ అమ్మ దగ్గరున్నప్పుడు అమ్మకి, మీ పార్ట్నర్ పక్కనున్నప్పుడు మీ పార్ట్నర్కి. అమ్మకు ముందు చెప్తే తెలియనివ్వకండి, మీ పార్ట్నర్కి ముందు చెప్తే ఎవరికీ చెప్పలేదు, నీకే ముందు చెప్పా అని మెన్షన్ చేయండి. ఇక తెలియనట్లు ఉండడం వాళ్ళ వంతు అవుతుంది మిత్రమా, కాదంటారా? మిత్రమా, చాలామంది కూడా నేను చాలా గొప్పగా బ్రతకాలిరా, నేను చేసినా సరే బాగా డబ్బు సంపాదించి ఇంకా అందరికంటే డబ్బు ఉన్నవాడిని, గొప్పవాడిని అయిపోవాలి, అప్పుడే నేనంటే ఏంటో అందరికీ తెలుస్తుంది. ఇలాంటి మాటలు మన చుట్టూ చాలామంది అంటూ ఉంటారు మిత్రమా. అంతెందుకు, మనం కూడా ఎప్పుడో ఒకసారి ఇలా అనుకుని ఉంటాం కదా. కానీ ఎంత సంపాదించావో, ఎంత గొప్పవాడవయ్యావనే దానికంటే ఎలా సంపాదించావో, ఎలా ఎదిగావో అనేదే నీ విలువను, సమాజంలో నీ గొప్పతనాన్ని నిర్ణయిస్తుంది మిత్రమా. ఎందుకంటే కోకిల నల్లగా ఉంటుంది, కాకి కూడా నల్లగా ఉంటుంది. కానీ కాకి కంటే కోకిలంటేనే అందరికీ ఇష్టం. దీనికి కారణం ఏంటో తెలుసా మిత్రమా? కోకిల వర్షపు చినుకులతో మాత్రమే దాహం తీర్చుకుంటుంది. వసంత ఋతువులో తన మధురమైన గానంతో మనల్ని పరవశింపచేస్తుంది. కానీ కాకి అలా కాదు, చెత్త కుప్పల్లోని ఆహారాన్ని వెతుక్కుంటుంది, కష్టంలోని పీనుగులను, పిండాలను పీక్కు తింటుంది. ఈ అలవాటే కోకిలను కాకి కంటే ఉన్నతమైన స్థానంలో తీసుకువెళ్ళాయి. సరిగ్గా అలాగే మనం చేసే పనులే మన గొప్పతనానికి, ప్రపంచాన్ని చాటి చెప్తాయి మిత్రమా. ఎంత కష్టమైనప్పటికీ మనం మంచి కర్మను మాత్రమే చేస్తే ఎప్పుడు కూడా అవి మనల్ని సమాజ దృష్టిలో ఉన్నతమైన వ్యక్తిగా గుర్తింపును తీసుకువస్తాయి మిత్రమా. మనం లేకపోయినా మన కీర్తి, ప్రతిష్టల గురించి నలుగురు మాట్లాడుకునే చేస్తాయి. కానీ అలా కాకుండా ఉచ్చ నీచాలు మరచి ప్రవర్తిస్తూ నీతి నియమాలు లేకుండా జీవిస్తే మాత్రం నువ్వు చాలా అంటే అది మన బ్రతుకునే అంధకారం చేస్తుంది మిత్రమా. ఎలాంటి వాళ్ళు ఇంత గొప్పగా ఎదిగినా సరే శ్మశానంలోని పీనుగుతో సమానం, కాదంటారా? మిత్రమా, మంచివాడిని అనిపించుకోవడానికి కష్టపడకు. నువ్వు ఎలా కష్టపడితే నిజాయితీగా బ్రతకగలవో అలా బ్రతకడానికి ప్రయత్నించు మిత్రమా. కానీ ఎప్పుడూ ఒకరి మెప్పు కోసం ప్రాకులాడద్దు. ఎందుకంటే అది ఒక మెరుపు లాంటిది. నీ అవసరం లేనప్పుడు అది వెలవెలపోతుంది. నీకోసం ముందుగా నువ్వు ఆలోచించుకో మిత్రమా. ఎందుకంటే ముందు నువ్వు బాగుంటేనే నేను నమ్ముకున్న వాళ్ళు సుఖంగా ఉండగలుగుతారు కాబట్టి. కానీ ఇష్టమైన వాళ్ళు కదా అని ఎక్కువగా జాగ్రత్తలు చెప్పొద్దు. ఎందుకంటే అలా చెప్పడం వల్ల నువ్వు వాళ్ళకి చేతకాని వాళ్ళగా మార్చిన వాళ్ళు అవుతావు మిత్రమా.
అడవిలో పుట్టిన జంతువులకి బ్రతకడం ఎవరు నేర్పిస్తారు మిత్రమా? నీటిలో పుట్టిన చేప పిల్లలకి ఈదడం ఎవరు నేర్పిస్తారు చెప్పు? ఇక్కడ అంతే మిత్రమా. తగిలే ప్రతి దెబ్బ నుంచి వాళ్ళే నేర్చుకుంటారు. అప్పుడే మారగలుగుతారు, బ్రతకడం నేర్చుకోగలుగుతారు. ఇంట్లో కుక్క మురిగినంతగా వీధిలో కుక్క మురగదు కదా మిత్రమా. అలాగే మన అనుకున్న వాళ్ళే మన గురించి బయట చెడుగా చెప్తారే తప్ప ఎప్పుడు కూడా బయట వాళ్ళకి ఆ అవసరమే ఉండదు మిత్రమా. అందుకే గుడ్డిగా ఎవరిని అంత తొందరగా నమ్మకూడదని గుర్తుపెట్టుకో. నా దృష్టిలో ప్రేమించేవారి కన్నా ద్వేషించేవారు చాలా గొప్పవారు మిత్రమా. ఎందుకంటే ప్రేమించిన వారు ఏదో ఒక రోజు మర్చిపోతారు, నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. నిన్ను ద్వేషించేవారు మాత్రం నిన్ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు మిత్రమా. నువ్వు నాశనం కావడానికి నీ వెనకాల గోతులు ఎలా తవ్వాలో ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి మనం ఇలాంటోళ్ళకి చాలా గౌరవం మర్యాద ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ పనులన్నీ మానేసుకుని మన కోసమే ఆలోచిస్తున్నారు కాబట్టి. అవునా మిత్రమా? నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు, కానీ ఈరోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు మిత్రమా. కష్ట సుఖాలనేవి వచ్చిపోయే బంధువు లాంటివి. ఉన్నది ఒక్కటే జీవితం. కాబట్టి మిత్రమా, నలుగురితో కలిసిమెలిసి నవ్వుతూ కలిసి గడిపేద్దాం. మనం సంతోషంగా ఉన్నప్పుడు 10 రోజులు కూడా 10 క్షణాలుగా గడిచిపోతాయి మిత్రమా. మనం విచారంలో ఉన్నప్పుడు 10 క్షణాలు కూడా 10 యుగాలుగా గడుస్తాయి. అందుకే వీలైనంత వరకు సంతోషంగా గడిపేందుకే ప్రయత్నించండి మిత్రమా. ఒంటరితనం అంటే ఎవరూ లేకపోవడం కాదు, అందరూ ఉన్నా కానీ మనల్ని అర్థం చేసుకునేవారు లేకపోవడమే నిజమైన ఒంటరితనం అంటే. అలాగని ఎవరిని నీ జీవితంలో ఉండమని బలవంతం పెట్టకో. నీ వ్యక్తిత్వం నీకు నచ్చిన వాళ్ళు ఎన్ని సమస్యలు వచ్చినా ఎదురించి నీకు తోడుగా నీతోనే ఉంటారు. నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు కారణాలు వెతికి వెతికి మరీ దూరం అవుతారు మిత్రమా. ఏదైనా సరే విషయం ఓ స్త్రీని 5 నిమిషాల్లో మీరు ఒప్పించగలిగారంటే ఎప్పుడైనా సరే ఆమె తప్పకుండా మీ అమ్మగారే ఉంటారు. ఆ స్త్రీ పావు గంటలో ఒప్పించారంటే ఆమె తప్పకుండా మీ సోదరి అయి ఉంటుంది మిత్రమా. అలాగే ఓ స్త్రీని అరగంటలో ఒప్పించారంటే ఆమె తప్పకుండా మీ కూతురు అవుతుంది. అదేవిధంగా ఓ స్త్రీని గంటలో ఒప్పించగలిగారంటే ఆమె ఖచ్చితంగా మీ గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటుంది మిత్రమా. కానీ ఒప్పించేందుకు వీలులేని అవకాశమే రాని స్త్రీ ఎవరైనా ఉన్నారు అంటే ఆమె ఖచ్చితంగా మీ భార్య అయి ఉంటుంది. కాదంటారా మిత్రమా? ఈ 8 రకాల అద్భుతమైన టెక్నిక్స్ ద్వారా మీరు ఎలాంటి ఆడదానైనా సరే సులభంగా ప్రేమలో పడేసి ఇట్టే లొంగ తీసుకోవచ్చు. 1, మీరు ఒక అమ్మాయితో మాట్లాడేటప్పుడు ఆమె కలలోకి నేరుగా చూస్తూ ఉండాలి. ఎందుకంటే స్త్రీలు తమ కలలోకి నేరుగా లోతుగా చూసే పురుషులను ఎక్కువగా నమ్ముతారు మరియు ఇష్టపడతారు. ఇక 2, మీరు ఇష్టపడే అమ్మాయికి సంబంధించి చిన్న చిన్న విషయాలను ఇష్టాలను జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎందుకంటే తమ ఇష్టాలను ప్రత్యేకంగా గుర్తించే పురుషుల పట్ల స్త్రీలు సులభంగా ఆకర్షితులవుతారు మిత్రమా. ఇక 3, అమ్మాయిలు అందాన్నే కాకుండా ఆమె నిజాయితీ మరియు వ్యక్తిత్వాన్ని కూడా ప్రశంసించండి. ఎందుకంటే ఆడదాని చెవులు తాకే ప్రశంసల కంటే ఆమె హృదయాన్ని తాకే ప్రశంసలే చాలా సులభంగా మిమ్మల్ని ప్రేమలో పడేలా చేస్తాయి. ఇక 4, మీరు ప్రేమించే అమ్మాయిని సహజంగా నవ్వించే ప్రయత్నం చేయండి మిత్రమా. ఎందుకంటే తమను ఎక్కువగా నవ్వించే పురుషులతో స్త్రీలు నిర్భయంగా మాట్లాడతారు, వారికి దగ్గరయ్యేందుకు కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఇక 5, మీరు ఆమెతో ఉన్నప్పుడు అందరినీ గౌరవించండి. ఎందుకంటే ఇతరులను గౌరవించి వారికి సహాయం చేసే మగవాళ్ళు స్త్రీలకు ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఇక 6, మీరు ఆమెతో ఉన్నప్పుడు అహంకారాన్ని చూపించకుండా నమ్మకంతో ఉండండి. ఎందుకంటే అలాంటి పురుషుల వద్ద తమ సురక్షితంగా ఉండగలమని స్త్రీలు భావిస్తారు. 7, ఆమె విషయంలో మీరు ప్రతిరోజు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే తమ పట్ల కేరింగ్గా ఉండే పురుషులు స్త్రీలు చాలా త్వరగా ఇష్టపడతారు. 8, మీ లక్ష్యాలను అభిప్రాయాలను ఆమెతో పంచుకోండి. ఆమె లక్ష్యాలు అభిప్రాయాలు శ్రద్ధగా వినండి.
ఎందుకంటే తమ అభిప్రాయాలు గౌరవించి తమ లక్ష్యాలకు మద్దతుగా నిలిచే పురుషులు స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారు మిత్రమా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.